నిరుద్యోగులకు సంబంధించి మీరు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ధర్నాలు గాని ఇవన్నీ చూసుకుంటే రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పరిపాలనకి నిరుద్యోగులు చాలా మంది సపోర్ట్ చేశారు. ప్రధాన ఎజెండా కూడా ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ధర్నాలు జరుగుతాయి. ఇప్పుడు మా భుజస్కంధాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు మర్చిపోతున్నారు, నిరుద్యోగులు మర్చిపోతున్నారు. ఇగో మీ నిరుద్యోగులు ఉన్న మీ గత గవర్నమెంట్ ని కూల్చాము, మమ్మల్ని పట్టించుకోకపోతే మీరు కూడా ఆగమవుతారని హెచ్చరించే ప్రయత్నమే ఇలా మహాధర్నా. అంటే ఈ ధర్నా గురించి మీరు ముందుగానే హెచ్చరించడం జరిగింది, అంటే పేపర్ లో రావడం కూడా జరిగింది. సరే, ఏమన్నా అధికారుల నుంచి రెస్పాన్స్ ఉందా? అసలు అధికారులను కలిసే ప్రయత్నం జరిగిందా? అసలు ఎలా ఉంది పరిస్థితి? అధికారులు వాళ్ళ మంత్రులందరినీ కలిశారు, చేస్తాం చూస్తాం అదే అంటారు, కానీ సరి అయినటువంటి ప్రణాళిక వాళ్ళ దగ్గర లేదు. ఇయర్ క్యాలెండర్ ప్రణాళిక లేదు, ఏ ప్రణాళిక లేకుండా వాళ్ళు నడుస్తా ఉంది. అన్న చెప్పండి, అంటే గ్రూప్ 2 కి సంబంధించి అంటే మీ ధర్నాకి సంబంధించి అంటే అధికారుల నుంచి రెస్పాన్స్ ఏమైనా ఉందా? అంటే మీ ప్రధాన ఎజెండా ఏమై ఉంటుంది? మా విద్యార్థుల తరపున ప్రధాన ఎజెండా వచ్చేసి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి 2 ఎగ్జామ్స్ కూడా డిసెంబర్లో నిర్వహించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఎస్ఐలో ఉన్నటువంటి 165 హైట్ అనేది తగ్గించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలి. అదేవిధంగా జియో 46 తీసేయాలి. గ్రూప్ 2లో కూడా జియో 46 అనేటువంటి ఒక జియోని యాడ్ చేశారు. ఆ జియోని కూడా తొలగించి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి ఈ రోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం నుంచి ఖచ్చితమైనటువంటి ఒక జియో రిలీజ్ చేసి డిసెంబర్లో గ్రూప్ 2, గ్రూప్ 3 నిర్వహించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఖచ్చితమైన న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ఎజెండాయే నిరుద్యోగులుగా నడిచింది గతంలో. అంటే వాళ్ళని ఎక్కే వరకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తాము, గ్రూప్ 1, గ్రూప్ 2లకు సంబంధించి కానీ టెట్కి సంబంధించి మేము దానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. నిరుద్యోగులు కూడా చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది ఆ టైంలో. మరి ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ధర్నాలు కంటిన్యూ అవుతున్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా రాజకీయ నాయకులకి వాళ్ళ యొక్క గద్దెనెక్కే వరకు విద్యార్థులు వాడుకున్నారు. అదే విద్యార్థులు ఈ రోజు ఉద్యోగుల కోసం, పోస్టుల పెంపు కోసం మళ్ళా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గవర్నమెంట్ కి తెలియజేసే విషయంగా వాళ్ళు తీసుకుని పోస్టులు అనేది పెంచి మా డిమాండ్ ఏందో వాళ్ళు సాల్వ్ చేస్తారని ఒక మహాసభలో ప్రభుత్వం వస్తే అంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తారనే ఒక నమ్మకంతో నిరుద్యోగులు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా ధర్నాలు కంటిన్యూ అవుతూనే నిరుద్యోగులు ఇంకా రోడ్డెక్కుతున్నారు. మరి దీనికి ఎలా చూడొచ్చు? అప్పటి గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మధ్యలో పేపర్ లీక్ అవ్వడంతో పోస్టులు పెంచాలని వాళ్ళే డిమాండ్ చేశారు. సో అలాగనే నిరుద్యోగులు కలిసి గవర్నమెంట్ ని తెచ్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళు పోస్టులు పెంచే విధానంలో లేరు. సో దానికోసమే ఇదంతా ఒక మహాసభ పెట్టుకొని దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మంత్రిత్వ శాఖల్లో లోపాలు అవ్వచ్చు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇంకా దానికి సంబంధించి సరైన ఏమంటదని ఒక కొలిక్కి రావట్లేదు, అంటే ఎవరు కూడా ఆన్సరబుల్ చేయట్లేదు. అధికారులు కావచ్చు, దీనికి సంబంధించి దేని గురించి ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. సో దాని గురించి ఏం చెప్తారు? దీని గురించి వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు అవగాహన. సో ఈ సభ వల్ల అయినా వాళ్ళకి తెలియజేసి పోస్టులు పెంచుతారని మేమంతా. ప్రధాన ఎజెండా ఏంటి ఇప్పుడు? గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్ట్ పెంచాలి, అట్లాగే జియో నెంబర్ 47ని రద్దు చేయాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తాము, 2 లక్షల పోస్టులు రిలీజ్ చేస్తాము. ఆ జాబ్ క్యాలెండర్ ఏందో త్వరగా రిలీజ్ చేస్తే ఒక సంవత్సరం ముందే స్టూడెంట్స్ అందరూ ముందే ప్రిపేర్ అవుతారని ఆ జాబ్ క్యాలెండర్ కోసం ముందే పోరాటం చేసి. థ్యాంక్ యూ.